స్కామ్ అయితే అయిపోయింది మా ఇద్దరికి మాట. ఆయన ఆ కోపంతో జస్ట్ ఏం కాదు, ఇలాంటి చిన్న చిన్న స్కాములు జరుగుతుంటాయి. కొంచెం ఎవరైనా వచ్చి ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ బస్సెస్ రిటర్న్ కూడా ఉన్నాయి తిరుపతికి. మనం తిరుపతికి వెళ్ళిపోతాము. బస్సెస్ చూసుకొని 10 నిమిషాలు కొట్టుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానుప్రకాష్ తెలుగు బ్లాగ్. నేను ఈరోజు అయితే తిరుచానూరు పోయిన బ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ బ్లాగ్ ఏంటి అనేది. నేను 4 to 5 ప్లేసెస్ అనుకున్నాను కదా, దాంట్లో ఒక ప్లేస్ అయినా తిరుచానూరుకి వచ్చాను. ఇది వచ్చేసి అమ్మవారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమ్మవారు అంటే భార్య వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. ఇక్కడ అలవిల్ల మంగపట్నం అంటారు, అలాగే తిరుచానూరు అని అంటారు. మేము చిన్న స్కామ్ అయితే అయిపోయింది మా ఇద్దరికి మాట. మేము కపిల్ తీర్థం నుంచి బస్ స్టాండ్కి నడుచుకుంటూ పోతుంటే కాళ్ళు నొప్పేస్తున్నా అని చెప్పేసి ఆటో తీసుకున్నాము. ఆటో తీసుకున్నప్పుడు వాడిని అడిగాము ఎంత అన్నా అని. 50 అన్నాడు. దిగేప్పుడు 150 అడి, సారీ 100 మధ్యలో ఏం జరిగిందంటే మేము శ్రీకాళహస్తి తిరుచానూరు గురించి అడిగామన్నమాట. జనరల్గా బస్సెస్ ఉంటాయి ఏముంటాయి. ఆయన ఏమన్నాడంటే అసలు బస్సులో ఉండవు, గంటకు ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు, నాకు 150 ఇచ్చేసేయండి నేను తీసుకెళ్తాను. సరే 150 కాదు 120 130 మాట్లాడిన తర్వాత ఇంత దూరం వచ్చినాం కదా ఈ 50 కూడా కలిపి అంటాడు. అంత కాదు అని చెప్పి బస్ స్టాండ్ మీద దింపాం. ఆయన ఆ కోపంతో జస్ట్ 100 రూపీస్ చెప్పాడు. 50 పర్ హెడ్ 50 అండి. 50 ఏం కాదు, ఇలాంటి చిన్న చిన్న స్కాములు జరుగుతుంటాయి. కొంచెం ఎవరైనా వచ్చి ఎప్పుడైతే బస్సెస్ని ప్రిఫర్ చేయాలి. నేను అడిగాను కండక్టర్ని కూడా అడిగా 10 నిమిషాలకు ఒక బస్సు ఉందా లేదా గంట పోతుంది అంటే 10 నిమిషాలకు ఒక్కసారి తిరుపతికి బస్సు ఉంది, బస్ని ప్రిఫర్ చేయండి, ఆటో వాళ్ళతో ఎక్కాలని అయితే చెప్తారన్నమాట. అందరూ అట్లే ఉన్నారని నేను చెప్పను, కొంతమంది. ఆయనకి కోపం వచ్చి 130 ఇస్తామన్నాము, ఓకే అన్నాడు. తర్వాత నేను రెండు కలిపి నాకు రెండింటికో వల్ల 180 అన్నట్టు 180 మేము అని చెప్పేసి మొత్తానికి వాడు అందుకనే కొంచెం సీరియస్గా ఉన్నాడనమాట. అందుకనే బ్లాగ్లోకి రాలా. మొత్తం కంప్లీట్ చేసేద్దాం, దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. దర్శనం చేసుకొని వచ్చేసి లోపలైతే మీకు ఒకసారి చూస్తా ఎక్కడి వరకు వెళ్తారో అక్కడ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. తిరుచానూరు బస్సెస్ ఉన్నాయంటారు కదా, ఇక్కడ మళ్ళీ బస్సెస్ రిటర్న్ కూడా ఉన్నాయి తిరుపతికి. మనం తిరుపతికి వెళ్ళిపోతాము. బస్సెస్ చూసుకొని 10 నిమిషాలు కొట్టుంది. కానీ ఆటో వాళ్ళని ఎవ్వరు అడిగినా కూడా గంట వరకు లేదు, 2 గంటల వరకు లేదు అలా అయితే చెప్తారన్నమాట. నేను 2-3 అడిగాను అక్కడ కూడా కపిల్ తీర్థం దగ్గర. వాళ్ళు అలాగే ఆన్సర్ ఇచ్చేది లేట్ అవుతుంది కదా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అనే ఒక ప్లానింగ్తో ఇలా అయితే చేసుకున్నాం. బట్ చిన్నపాటి స్కామ్ అన్నమాట. 100 రూపీస్ తప్పదు. ఇట్లాంటివి పడినప్పుడే తెలుసుకోవాలి మనీ నాట్ ఈజీ అని. నెక్స్ట్ లోపలికి అయితే వెళ్దాం. మనకి మొత్తానికి అయితే లోపలికి పోయి దర్శనం అయితే చేసుకున్నాం. కొద్ది వరకే షూట్ చేసుకునే కాబట్టి ఎక్కువ లేదు మాట ఇక్కడ కూడా తిరుపతిలో. నేను అందుకనే కొద్దిగా షూట్ చేస్తున్నాను. ఎక్కువ మినిట్స్ కూడా వచ్చినా అని నా ఫీలింగ్. అయినా కూడా వచ్చినా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నా దీనికి షార్ట్స్ పెట్టేస్తాను. పెద్ద ఫుల్ వీడియోకి షార్ట్ వస్తాయి, దాంట్లో నీట్గా షార్ట్గా చెప్పేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.